అమ్మా, మా నాన్నకేం కాకుండా చూసుకో. నేను చదివి గొప్పదాన్ని అవ్వాలన్నదే మా నాన్న కల. ఈ రోజు నా ఆఖరి పరీక్ష. ఈ పరీక్షకి వేరే టీచర్లు వస్తారు. లేటుగా వెళ్తే లోపలికి రానివ్వరు. పనులన్నీ చూసుకుని సరిగ్గా సమయానికి స్కూల్కి వెళ్ళేలాగా నువ్వే చూసుకోవాలమ్మా. అయ్యయ్యో, అప్పుడే 7:30 అయిపోయిందా? 10 గంటలకే పరీక్ష మొదలు పెట్టేస్తారు. గంటన్నర లోపల పనంతా చూసుకుని స్కూల్కి వెళ్ళాలి. అయ్యో, నీళ్లు కూడా తీసుకురావాలా? అయ్యో, నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్ళకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండి ఈ రోజు పాపని చూసుకోవాలంట. అమ్మ చెప్పమంది. ఈ ఒక్కరోజు నువ్వేం తినకపోతే నీకేం కాదులే. నువ్వే ఇంట్లో ఉండి పాపని చూసుకోవాలి. నేను ఈ రోజు పరీక్షకి వెళ్ళాలని నీకు తెలుసుగా. మగవాళ్ళు ఎవరు పిల్లల్ని చూసుకోరే, అది ఆడవాళ్ళ పని. నాకు ఆకలేస్తుంది, వంట చేసి పెట్టు. అవును, నేను చేసేస్తే నువ్వు తిందువు గాని. వెళ్ళి చేసుకొని తిను. నేను చెప్పేది వింటావా వినవా? లేకపోతే అమ్మతో చెప్తాను. అయ్యో, గట్టిగా అరిచి పాపను కూడా లేపేశావు. వెళ్ళి పాపను ఎత్తుకు ఆడించు. ఇకపై పాలు పితికే దానికి ఇవ్వాలి. కావాలంటే చూసుకో. ఇప్పుడు నిన్ను ఆ బరిగొడ్డు ముట్టి తింద పడతావు చూడు. అసలు ఈ మృగానికి ఎవరి పేరు పెట్టారో ఏంటో. ఏడకుండా ఉండు, చెప్తున్నాను కదా. ఒక బకెట్ నీళ్లు పట్టడానికి ఎంతసేపు అవుతోంది. పాప రోజు అమ్మ నీళ్ళు ఎలా పడుతుందో ఏంటో. ఎంత పని చేస్తుందమ్మా పాప. అమ్మ చాలా వేడిగా ఉంది. అయ్యో, చాలా టైం అయిపోతోంది. రా, వెళ్ళు, వెళ్ళవే. చాలు చాలు, రావే, రా.
జరుగు. ఈరోజు నేనే పాలు పెతకాలి. అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. నన్ను కంగారు పెట్టకే, నా బంగారం కదా. ఓరే దేవుడా, ఇది సరిగ్గా పాలివ్వటం లేదే. లక్ష్మి, పాపకి కొంచెం పాలు తీసుకుంటానే ప్లీజ్. నా బంగారం కదా, నాకు చాలా పనులున్నాయి, స్కూల్కి కూడా వెళ్ళాలి ప్లీజ్. నాకే ఆకలిగా ఉంది, ఇంక నువ్వు దానివి. ఇదిగా తీసుకో, ఊరికే ఏడుస్తూ. త్వరగా రా, పాప ఏడుస్తుంది. లక్ష్మి, నేను కావాలని అమ్మకి సహాయం చేయట్లేదు అనుకోకు. నేను బాగా చదవాలి, చదివి పెద్దదాన్ని అవ్వాలి కదా, అందుకే నేను నీ పక్కకి రావటం లేదు. కోప్పడికి ఈ ఒక్కరోజు నన్ను కొంచెం పాలు తీసుకొని. ఏడకు, ఇప్పుడు అక్క పాలు తీసుకొస్తుంది, బాగా తాగుదు. రే పసిదాన్ని ఏడిపించుకురా, లోపలికి వచ్చానంటే ఒక్కటిస్తాను, జాగ్రత్త. అయ్యో దేవుడా, పసిబిడ్డని ఇలా ఎవరైనా ఏడిపిస్తారా? ఎన్ని పాలిచ్చావు, ఇవే చాలు లక్ష్మి. బెలిజిస్తాన్ ద్వారా ఇండియాకు వచ్చిన వారు ఎంతో ప్రాచీన నాగరికతని నెలకొల్పారు. కూడా రాసేయటం తెలియట్లేదు. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో బెలిజిస్తాన్ నుండి ఇండియాకు వచ్చిన వారు ఇండియాలో అతి ప్రాచీనమైనటువంటి నాగరికతని నెలకొల్పారు. అదే ప్రాచీనమైన మన నాగరికత. బెలిజిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారు. ఇలా చదువుకుంటూ ఉంటావు, ఎటు నువ్వు పరీక్షకి వెళ్ళబోయేది లేదు. ఈ రోజు నీకు భోజనమే లేదు. అప్పుడు ఇండియాకు వచ్చిన వారు శిల్ప కళల్లోనూ మరియు వివిధ కళల్లో ప్రావీణ్యతని కలిగిన వారు. అటువైపు తీసుకువెళ్ళి కడుగు, నాకు పని ఉందిరా. అది నీకు చెల్లే కదరా. ఇది మగపిల్లలు చేసే పని కాదు, ఆడపిల్లలు చేసేది. నేను ఇందక్కడి నుంచి చూస్తున్నాను, ఆడవాళ్ళ పని ఆడవాళ్ళ పని అంటున్నావు. నువ్వు అంత పెద్ద మగాడివా? నేను మగాడినే, నువ్వే ఇవన్నీ చేయాలి. భోజనమే లేదు, పోరా. పస్తుండు, పెద్ద మగాడు కదా, నువ్వే వండుకుని తిను. లేదురా, లేదు తల్లి, ఒక్క నిమిషం. అక్క పాలు కాసుంచుంది, ఇదిగో ఇప్పుడే పట్టించేస్తుంది. నాకిప్పుడు ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి ఇస్తావా? ఇవ్వవా? కుదరదు, పోరా. ఈ పాలు పాపకి ఇస్తేనే కదా స్కూల్కి వెళ్తుంది. అది ఎలా వెళ్తుందో నేను చూస్తాను. సరేనా? నేను చూస్తాను నువ్వు ఎలా స్కూల్కి వెళ్తావో. నేను ఇక్కడ ఉంటేనేగా పాప నాకు ఇచ్చే మాట. అయ్యో దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయాలి? బిడ్డను ఎవరికి అప్పగించను? నేను పరీక్షకి ఎలా వెళ్ళను? ఇలాంటప్పుడు వీడు కూడా ఇలా తయారయ్యాడు. అయ్యో టైం అయిపోతుంది. అయ్యయ్యో,
పాప ఇక్కడుండు. ఇదిగో పట్టుకో. రా 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 తల్లి రా. అయ్యో టైం అయిపోతుంది. మల్లక్క, ఏంటిందో? అమ్మ నాన్నని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళింది. ఇక తమ్ముడేమో వాడి ఇష్టానుసారం ఎటో వెళ్ళిపోయాడు. పాపం చూసుకోవడానికి ఎవరూ లేరు. కాసేపు పాపం చూసుకుంటావా? ఇటు చూడు, ఎన్ని బట్టలున్నాయి. ఇవన్నీ ఉతికి ఆరబెట్టి నాయుడు గారింటికి తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ రోజు నాకు ఆఖరి పరీక్షక్క. రాయకపోతే ఇన్నాళ్ళు పడిన శ్రమంతా వృధా అయిపోతుంది. నన్నేం చేయమంటావే? ఒక 2 గంటల సేపు పాపం చూసుకోండి, నేను పరీక్ష రాసేసి వచ్చేస్తాను. అయ్యో, ఈ బట్టలన్నీ ఉతకపోతే అమ్మ నా ప్రాణం తీస్తుంది. ప్లీజ్ అక్క. సరే, నువ్వు వెళ్ళి అమ్మతో చెప్పి చూడు. రా తల్లి, రా 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 రా. బంగారు తల్లి, త్వరగా రా అక్క. ఈరోజు పరీక్ష ఉందని అమ్మతో చెప్పక. ఆడపిల్లకి ఎందుకు చదువని అమ్మ తిడుతుంది. ఆడపిల్లలు చదువుకొని ఎంత గొప్ప పనులు చేస్తున్నారో ఆవిడకి తెలీదు. చూడు, మా నాన్న ప్రాణాలతో ఉండున్నా కూడా నన్ను చదివించేవాడో లేదో తెలీదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను చదివించడానికి మీ నాన్నున్నారు. త్వరగా రా అక్క. రా రా.